జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఒక్కసారి అమ్మ చేతిలో ఉన్న ఈ అగ్ని జ్వాలను తాకు. నీ కష్టాలన్నిటినీ సైతం నేను ఈ అగ్నిలో కాల్చి బూడిద చేసేస్తాను. ఈ దుర్గమ్మపై నీకు నమ్మకం ఉంది కదా, నువ్వు నిశ్చింతగా అమ్మ చేతిలో ఉన్న అగ్ని జ్వాలను తాకి నీ కష్టాలను నాతో చెప్పుకో. అన్నీ కూడా బూడిద పాలు చేస్తాను. చూడగానే నా చేతిలో ఉన్న ఈ అగ్ని జ్వాలను తాకమ్మా. నీ ముఖంలో ఆనందాన్ని కల్పిస్తాను. నీ కష్టాలను సమస్యలన్నీ కూడా ఈ అగ్నిలో ఆహుతి చేస్తాను. నీ కోరికలన్నీ కూడా ఇక తీరిపోయినట్లే తల్లి. ఇక నువ్వు సందేహపడకు, నిశ్చింతగా ఉండు. ఒక అద్భుతాన్ని జరిపిస్తాను. నీ ముఖంలో ఆనందాన్ని కలిగిస్తాను. నీ కోరికను తీరేటట్టుగా నేను ఆశీర్వదిస్తాను. నువ్వు నా చేతిలో ఉన్న అగ్ని జ్వాలను తాకావు కదా, నీ జీవితంలో అలాంటి అతి వేగంతో వచ్చే ఒక అగ్నికండ శక్తివంతమైన మార్పు అనేది చూస్తావు. నువ్వు ఆశపడితే, కష్టపడితే ఖచ్చితంగా నీ చేతిలో పెడతాను. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉన్నారు కదా, భయపడకు. అవును, ఒక చుక్కని 3 సార్లు కలిపితే అది కొనసాగింపు అవుతుంది. అదే చుక్కని ఒక్కసారి పెడితే అది ముగింపే కదా. అలానే ఒక చుక్కకి 3 చుక్కలకి ఉన్నంత తేడా నీ జీవితంలో ఉంది. నీ జీవితం ముగింపు అని అనుకుంటున్నావు, కానీ ఇప్పుడే ఆరంభమైంది. కొనసాగింపు అనేది జరగబోతుంది. ఈ దుర్గమ్మ మాటలు నీకు అర్థమవుతున్నాయా? నీ జీవితంలో ఉన్న కష్టాలు, నువ్వు నిరుత్సాహపడిపోయిన రోజులు అన్నీ కూడా మారుతాయి. వరుసగా నీ జీవితంలో గెలుపు రావడం ఆరంభమవుతుంది. అందుకు ఈ దుర్గమ్మ నీకు తోడు ఉంటారు. అలానే ఒక సంకేతాన్ని కూడా నేను పంపుతాను. నీ ఆశ అనేది నెరవేరుస్తాను. ఒక కోరిక జరుగుతుందా లేదా అని మనసులో ఒక ఆందోళన వచ్చింది కదా, ఖచ్చితంగా జరుగుతుంది. జరిపిస్తాను. అందరూ నిన్ను కించపరుస్తున్నారని, హేళన చేస్తున్నారని, నవ్వుల పాలు చేస్తున్నారని బాధపడుతున్నావు కదా. అందరూ నీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు కదా. అయినా సరే పర్వాలేదు, కోప్పడకు. వాళ్ళ మీద నువ్వు ఆవేశపడాల్సిన అవసరం లేదు. నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు. అలా అని నీ జీవితాన్ని ఆపేసుకుంటావా? వాళ్ళ గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటావా? కోప్పడకు. నువ్వు మంచిగా ఎదుగుతున్నావని కొంతమంది కుళ్ళుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎంత కుళ్ళుకున్నా, ఎంత ట్రై చేసినా సరే, నిన్ను కిందకి లాగాలని ప్రయత్నించినా నేను ఊరుకోను. నువ్వు ధైర్యంగా లేచి నిలబడు. ఆ సత్తా నీకు ఉంది. ఈ దుర్గమ్మ శక్తే నీకు ఉంది కదా. అమ్మ ఆశీర్వాదం నీకు ఉన్నంత వరకు ఓటమి అనేది నీ నీడను కూడా తాకలేదు. నీ జీవితంలో నీకు కావలసిన జయాన్ని నేను నీకు ఇచ్చే తీరుతాను. అన్నీ కూడా సంతోషంగా నీకు అందిస్తాను. నీకు చిక్కులు, కష్టాలు, ఓటమిలు నిన్ను ఆపడానికి ఇవ్వడం లేదమ్మా. వీటన్నిటినీ కూడా నువ్వు ఎదుర్కొని నిలబడితేనే ఇవన్నీ కూడా నీకు విజయాన్ని సాధించేలా నీకు మార్గం ఏర్పడుతుంది. అన్నిటినీ తట్టుకొని నువ్వు గెలవాలన్నదే ఈ దుర్గమ్మ యొక్క ఉద్దేశం. నీ ఎదుగుదలను నీకు కనపడేలా చేస్తాను. నిన్ను పక్వపరచడానికి, మనోధైర్యాన్ని ఇవ్వడానికి అడ్డంకులు, సమస్యలు అన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని పోరాడితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఒక పూల తోటలా ఉంటుంది. ఎక్కడో సుగంధపరమైన వాసన అనేది ఎక్కడ చూసినా ఒక మంచి మల్లె పువ్వు లేదా పారిజాత పువ్వు ఆ వాసన కలుగుతూ ఉంటుంది. అలానే అందరూ కూడా నువ్వు ఒక ప్రత్యేకంగా కనిపిస్తావు. ఒక మంచి ఎదుగుదల, గుర్తింపు అన్నీ నీకు అందిస్తాను. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నావు కదా, నీకు ఇచ్చే బహుమతి ఇది. అమ్మ చేతిలో ఉన్న ఈ అగ్ని జ్వాలను తాకావు కదా, ఇక నువ్వు విజయాన్ని అందుకుంటావు. అనవసరమైన విషయాలు ఏవి కూడా పట్టించుకోకు, సరేనా? వీలైనంత వరకు అన్ని విషయాలకి దూరంగా ఉండు. తప్పకుండా నీ జీవితంలో మంచి భవిష్యత్తుని నువ్వు చూస్తావు. నీ జీవితం అనేది ఒక అందమైన బహుమతిగా నేను మారుస్తాను. దీనికి మించిన బహుమతి నీకు ఏం కావాలో చెప్పు. దాన్ని అందుకొని సంతోషపడు, తృప్తి చెందు. అప్పుడే కదా ఈ తల్లికి ఆనందం. జరిగేవన్నీ తలుచుకొని, జరిగిపోయినవి తలుచుకొని విలవిల్లాడాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు. జరిగిపోయిన కష్టాన్ని తలుచుకొని నువ్వు బాధపడినంత మాత్రాన బాధ ఏమన్నా తొలగిపోతుందా? కాలం ఏమన్నా వెనక్కి వెళ్తుందా చెప్పు. దిగులు పడకు, కృంగిపోకు.
నీ జీవితం అందమైనది, నీ భవిష్యత్తు ఇంకా బ్రహ్మాండంగా ఉంది. అలాంటప్పుడు ఎందుకు కృంగిపోవాలి? ఏదైనా సరే చూసుకుందాంలే అనే ఒక ధైర్యం నీకు రావాలి. అందమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్కమ్మా. నీ జీవితాన్ని మంచిగా మార్చాలి అని అనుకుంటున్నాను. నువ్వు ప్రయత్నించు, మారుతుంది. నీ భవిష్యత్తుని నువ్వే మార్చుకో. కొన్ని ప్రయత్నాలు మొదలుపెట్టు. ఓపిక, శ్రమ అన్నీ చేయాల్సి ఉంటుంది. అన్నీ వదిలేసి భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆలోచించి భయపడితే, ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటే ఎలా చెప్పు? జీవితమే వృధా అయిపోతుంది. ఇక మరొక విషయం తల్లి, ఎప్పుడు కూడా పగ, ప్రతీకారాలనే మాట నీ దగ్గరికే రానివ్వకు. ఈ అనవసరమైన కోపం, పగ దూరం పెట్టు. నీకు అవసరమైన ప్రయత్నాలు మాత్రమే చెయ్యి. అంతేకాని పగతో ఏం సాధిస్తావో చెప్పు? నీ జీవితంలో పెరిగే కొద్దీ జీవితంలో కొన్ని విషయాలు నువ్వు వదులుకునే తీరాలమ్మా. అలా కాకుండా అన్నిటినీ పట్టుకొని అన్నిటినీ భుజాలపై మోసుకుంటూ వెళ్తూ ఉంటే ఎలా చెప్పు? భారమే కదా అవుతుంది. జీవితం కష్టంగానే కదా ఉంటుంది. అందుకే అంత కష్టకరమైన జీవితం నా బిడ్డకి వద్దు. అంత భయంకరమైన బాధలు, కన్నీళ్లు నీకు అసలే వద్దు తల్లి. నీ జీవితం స్వచ్ఛంగా పాలలా ఉండాలమ్మా. బిడ్డ, గుర్తుపెట్టుకో, నీ జీవితం అద్భుతమైన, అందమైన బహుమతులా మారుతుంది. గెలుపు నీ సొంతమవుతుంది. ఇక దేని గురించి బాధపడకు. నా మాటలన్నీ కూడా గుర్తుపెట్టుకో. ఈ దుర్గమ్మ చెప్పిన వాక్కులన్నీ నువ్వు ఫలించబోతున్నాయి. నీ దిగులు, భయం అన్నీ నిన్ను బలహీనపరుస్తుంది. కాబట్టి ధైర్యాన్ని పెంచుకో. ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఉద్దేశించి అని చెప్పి ఆ దెప్పి పొడిచే మాటలు వద్దమ్మా. అలాంటి గుణం నీకు లేదులే. అయినా సరే రానివ్వకు. ఎప్పుడైనా సరే అలాంటివి వచ్చినా మార్చుకో. నీకు ఇష్టమైన, దూరమైన వాళ్లే బాధపడతారు కదా. ఈ దుర్గమ్మ చెప్పే మాటలు అర్థమవుతున్నాయి కదా. ఈ దుర్గమ్మ వాక్కుని నేను నీకు అందిస్తున్నాను. ఒక మంచి బహుమతిని నీ చేతిలో పెడుతున్నాను. ఈ దుర్గమ్మ నీకు అండగా ఉన్నంత వరకు, నీకు తోడుగా ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము అవసరం లేదు. అన్నిటినీ కూడా భయం, బాధ వీటిని పోగు చేసుకుని ఇంకా నువ్వు కుళ్ళిపోవద్దు. అన్నీ దూరంగా పడేసే. నువ్వు ప్రశాంతంగా ఉండు. అమ్మ చేతిలో ఉన్న అగ్నిజ్వాలను తాకిన నువ్వు విజయం ఖచ్చితంగా సాధిస్తావు. అంతేకాదు, ఇకపై అన్నీ కూడా శుభాలే. ఈ తల్లి ప్రతిరోజు కూడా ఈ తల్లికి నువ్వు నమస్కారం చేసుకుంటున్నావు కదా. నా నామాన్ని పలుకుతూ ఉన్నావు కదా. నేను నీకు అండగా ఉంటాను. నీ చుట్టూ ఉండి రక్షణలా ఉంటాను. ఈ దుర్గమ్మ నీకు అండ ఉండగా ఎలాంటి దిగులు లేదు. ఇక నువ్వు పాటించాల్సినవన్నీ కూడా చెప్పాను కదా. అన్నిటినీ నీ మనసులో ఉంచుకో. నీ జీవితాన్ని నువ్వే నీ చేతులారా తీర్చిదిద్దుకో. నీ భవిష్యత్తుని మార్పు చేసుకో. అన్నీ నీ చేతిలోనే ఉన్నాయి. ఎలాంటి కర్మలు నువ్వు అనుభవించడం కోసం పుట్టావో, నీ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి. వాటిని వదిలేయడం అనేది సాధ్యం కాని పని. కాబట్టి జరిగేవన్నీ కూడా నీ కర్మల అనుసారమే అని నువ్వు ముందుకు వెళ్ళిపో. కొన్ని రోజులకి ఆ కర్మఫలం తీరిపోయిన తర్వాత నీకు అంతా మంచే జరుగుతుంది. ఏమాత్రం కూడా ఇక బాధపడకు. ఏమాత్రం కూడా నువ్వు భయపడకు. నీ ఇష్టానుసారం మాత్రం నీ సంతోషం మీదే ఆధారపడి ఉండదు. మొదటిగా నీ ఆలోచనలో మాత్రమే నీ సంతోషం ఉంటుంది అని తెలుసుకో. ఈ దుర్గమ్మ మాటలు ఎప్పుడూ కూడా పొల్లు పోకుండా జరుగుతుంది అని తెలుసు కదా. అందుకే నా బిడ్డలకు నేను మంచి మాటలు బోధిస్తున్నాను. నా బిడ్డలకి అన్నీ మంచిగా ఉండేలా చేస్తాను. ఏది దక్కడం లేదని ఆవేశంతో ఉండకమ్మా. ఏదైనా సరే జరుగుతుంది అని చెప్పి నిశ్చింతగా ఉండు. ఈ దుర్గమ్మ భక్తులు ఎలా ఉండాలి? మంచిగా, పేరు ప్రఖ్యాతులతో, గౌరవ మర్యాదలతో జీవితంలో విజయాన్ని పొంది గౌరవంగా ఉండాలి కదా. ఒక సీతాకొక చిలుక 14 రోజులు మాత్రమే జీవిస్తుంది. కానీ అందరికీ సంతోషాన్ని పంచి హాయిగా ఉంటుంది. కాబట్టి జీవితం చాలా చిన్నదమ్మా. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. అందుకే అందరికీ ఆనందాన్ని పంచుతూ నువ్వు కూడా సంతోషంగా జీవించు. నీ జీవితానికి ఉన్న సార్థకత ఏంటో నువ్వు తెలుసుకొని నిశ్చింతగా ఉండు. ఏది కూడా, ఏ పని చేసినా సరే దైవ నిర్ణయమని భావించు. ఏదైనా సరే సంతోషంగా ముందుకు వెళ్ళిపో. చిన్నదా పెద్దదా అని అవసరాన్ని చూడకు. నీ బ్రతుకు తెరువు నీకు దైవంతో సమానం. ఎలా బ్రతకాలో, ఎలా బ్రతుకుతావో తెలియాలి అంటే ప్రవచనాలు వినాల్సిన అవసరం లేదు. ఒక్క వాక్కులో తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా. నీ జీవితంలో ఎదురయ్యే అనుభవాలు చాలు.
వాటిని ఆధారంగా చేసుకో. నీ జీవితం చాలా బాగుంటుంది. జీవితాన్ని మార్చుకోవాలి తల్లి. అలా కాకుండా దీన్ని వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్తాను అంటే ఎలా చెప్పు? జీవితాన్ని నీ చేతులతో నువ్వే మార్చుకో. అప్పుడు జీవితం ఖచ్చితంగా మారుతుంది. నీ దుర్గమ్మ చెప్పింది నీకు అర్థమైంది కదా? ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీకు తోడుగా ఎప్పుడూ కూడా నేనుంటాను. ఎలాంటి దిగులు లేకుండా హాయిగా ఉండు అని అమ్మవారైతే ఈరోజు ఈ సందేశాన్ని పంపించారండి. సో విన్నారు కదండి, ఈరోజు అమ్మవారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతగానో నచ్చింది, అలానే అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో తప్పకుండా జై దుర్గాభవానితో షేర్ చేయండి. లైక్ చేసి మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.